సీ వర్షాకాలం వచ్చిందంటే చాలు ఆహ్, బంగాళాఖాతంలో కానివ్వండి, ఇటు సైడ్ గానివ్వండి, అటు సైడ్ గానివ్వండి, కింద గానివ్వండి, అల్పపీడనాలు ఫార్మ్ అవుతాయి. అది కొంచెం వాయుగుండంగా బలపడే అవకాశాలుంటాయి. అది తుఫానుగా మారే అవకాశాలుంటాయి. తీవ్ర తుఫానుగా మారే అవకాశాలు కూడా ఉంటాయి. ఇది మనం అండ్ ఈ సంవత్సరం అయితే మనం బోలెడన్ని తుఫాన్లను చూసాం ఇంకా చెప్పాలి అంటే. మన సైడు 1, 2 తక్కువొచ్చినా అన్నీ మొత్తం వరల్డ్ వైడ్‌గా చూసుకుంటే కొంచెం ఈ సంవత్సరం ఎక్కువ తుఫాన్లే వచ్చాయి. అయితే ఇంకొక విషయం ఏంటంటే, సంక్రాంతి టైంలో అప్పుడప్పుడు కొన్ని భారీ తుఫాన్లొచ్చే అవకాశం ఉంది అని వాతావరణ కేంద్రం తెలిపింది. యాక్చువల్‌గా విషయం ఏంటంటే 1891 నుంచి పోల్చుకుంటే మన 2025 వరకు ఇప్పటి వరకు సంక్రాంతి టైంలో 12 అతి తీవ్ర తుఫాన్లొచ్చాయంట. దానివల్ల జరిగే నష్టం గూడా దారుణంగానే ఉంటది. తీర ప్రాంతాలైతే వణికిపోతారు. అండ్ మత్స్యకారులని, జాలర్లని వేటకు వెళ్ళొద్దని సంకేతాలు జారీ చేస్తారు. రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్, యెల్లో అలర్ట్‌లు ఇస్తా ఉంటారు. ఇవన్నీ మనం చూసాం. అయితే వర్షం వల్ల మనకి కొన్ని సందర్భాల్లో కొన్ని పనులకు ఆటంకాలు కూడా ఎదురవుతూ ఉంటాయి. హైదరాబాద్‌లో అయితే రోడ్లన్నీ మునిగిపోయి ట్రాఫిక్ జామ్‌లు అవ్వడం. అండ్ తీర ప్రాంతాల్లో ఇంక తెలిసిందే విధ్వంసం గురించి. కొన్ని సార్లు సునామీ టైప్‌గా సముద్రం ముందుకు కూడా వచ్చేస్తూ ఉంటది. ఇప్పుడు ఎందుకు దీని గురించి మాట్లాడుకుంటున్నామంటే, ఈ సంక్రాంతికి కూడా మనం గత 100 ఏళ్లలో చూసిన అతి తీవ్ర తుఫానులు కూడా ఇప్పుడు బంగాళాఖాతంలో అయితే ఒక అల్పపీడనం ఏర్పడింది. అది క్రమంగా వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. అండ్ అది తుఫానుగా కాకుండా తీవ్ర తుఫానుగా బలపడి గంటకి 100, 150 నుంచి 200 వరకు ఆ వేగంతో గాలులు వీచే అవకాశం కూడా ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. సో అందరూ జాగ్రత్తగా ఉండండి. ముందు ఎందుకు చెప్తున్నామంటే, ఇప్పుడు పండగ అంటే మనకి సంక్రాంతి తెలంగాణలో అయినా, ఆంధ్రప్రదేశ్‌లో అయినా ఇటు సైడ్ ఒకలా చేసుకుంటారు. పతంగులు ఎగిరేయడం ఇదొక ఫ్యాంటసీ. అంటే బయటికెళ్ళి చేసే పనులు చెప్తున్నా. ఇటు సైడ్ అంటారా, ఆంధ్ర మన గోదావరి జిల్లాలో కొత్త అల్లుళ్ళకి కోసం ఏవేవో ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. అండ్ కోడి పందాలు జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ పక్కన పెడితే ఫ్యామిలీ ఇక్కడైనా, అక్కడైనా, పక్క రాష్ట్రమైనా, తమిళనాడు అయినా పొంగల్ వచ్చిందంటే ఫ్యామిలీ ఖచ్చితంగా వెళ్ళి ఒక మంచి సినిమా చూడాలి. ఒకటి కాదు, 2, 3 ఎన్ని సినిమాలు వస్తే అన్ని సినిమాలు చూడాలి. పైగా ఒక ఫ్యామిలీ సినిమా వస్తే ఖచ్చితంగా ఫ్యామిలీతో పాటు ఎంజాయ్ చేసి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. అట్లాంటి టైంలో మళ్ళీ టికెట్లు దొరుకుతాయో లేవో అని మనం ముందుగానే రిజర్వ్ చేసి పెట్టుకుంటాం. ఇప్పుడు అంటే ఆ టైంకి కొనే వాళ్ళకైతే ఇబ్బంది ఉండదు. వాతావరణం సహకరించకపోతే ఆ ప్రయాణాన్నో ఆ ప్లాన్నో విరమించుకుంటారు. బట్ ముందుగా టికెట్లు బుక్ చేసుకునే వాళ్ళకి ఏంటంటే, ఒకవేళ ఆ టైంలో మనం కొనేసాము 4 టికెట్లు ఇవాళ రేపట్లో ఇప్పుడు ఎట్లా టికెట్ రేట్లు పెంపుకి గవర్నమెంట్ అనుమతి ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్లో రాజాసాబ్ సినిమాకి, శివశంకర్ వరప్రసాద్ గారి సినిమాకి సింగిల్ స్క్రీన్లో 150 రూపీస్ నుంచి మల్టీప్లెక్స్లో 200 వరకు పెంచుకోవచ్చు. అలా 10 రోజులు అండ్ 5 షోలు. సో ఇట్లాంటివి ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే, మళ్ళీ దొరుకుతాయో దొరకవో అని చెప్పి ముందుగానే కొనేస్తాం. ఒక్కొక్క టికెట్ 1000 రూపాయలైనా 1500 కొనేస్తూ ఉంటాం. అలా ఫ్యామిలీకి సరిపడేసరికి 5 నుంచి 10,000 వరకు కూడా ఖర్చు అవుతుంది. అండ్ అడిషనల్ యాడ్ ఆన్స్గా స్నాక్స్ ఇంకా ఏమైనా ఉంటే అవి కూడా పెట్టుకొని ఒక మంచి డిస్కౌంట్లో ఏదైనా కూపన్లు ఉపయోగించుకొని పెడతాం. కానీ ఆ టైంకి ఒకవేళ వర్షం డిస్టర్బ్ చేసింది అంటే చెప్పలేం, ఇంకా నష్టం అంతే, అంతమించి ఇంకేమవుతుంది. కానీ అయినా సరే అంటే వెళ్ళొచ్చు తప్పులేదు, కానీ కొంచెం ఆలస్యంగా వెళ్తాం. అప్పటికే సినిమా సగం అయిపోతుంది, లేకపోతే ఒక పావు గంట లేట్ వెళ్ళిపోతాం. స్టార్టింగ్ మిస్ అయ్యామనిపిస్తుంది. ఒక టైప్ ఆఫ్ డిస్టర్బెన్స్ అయితే ఉంటుంది. ఫుల్గా తడిచి వెళ్తే ఆ థియేటర్లోకి వాడు రానివ్వడు. సీట్లన్నీ అంటే మొత్తం తడి అయిపోతాయని చెప్పి. అవును, మరి వాళ్ళ మెయింటెనెన్స్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి. సో కొంచెం జాగ్రత్త పడండి అని. ఎందుకంటే ప్రయాణాలు చేసే వాళ్ళు ఉంటారు, బయటికి వెళ్ళి సెలబ్రేషన్స్ చేసుకునే వాళ్ళు ఉంటారు. అంటే సినిమా ఇవాళ కాకపోతే రేపైనా చూసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మనకి మన ప్రాణాలు ముఖ్యం. అండ్ అంటే ఇక పిడుగుపాటు అంటే ఎందుకు ఇది చెప్తున్నాం అంటే, పిడుగుపాటు
పడే రేంజ్ వర్షాలు వస్తున్నాయంట, ఆల్రెడీ చెప్పారు. సో అన్ని న్యూస్లోనూ అదే వస్తుంది. సో కొంచెం జాగ్రత్త పడితే బెటర్. కాకపోతే ఏంటంటే ఇక సినిమాలు అంటావా, సంక్రాంతి టైంలో మోస్ట్లీ థియేటర్లు అందరికీ పంచుకోవాలి. ఉన్న థియేటర్లు అంటే ఇప్పుడు అన్ని ఫుల్ అయిపోతాయి, అందరికీ కావాలి కాబట్టి, అన్ని పెద్ద పెద్ద సినిమాలు వస్తాయి కాబట్టి అందులోనే మంచి టాక్ తెచ్చుకొని సంపాదించుకుంటూ ఉండాలి. కానీ సెన్సార్ ఇష్యూస్ వల్ల లేకపోతే కోర్టు స్టేస్ వల్ల ఇబ్బందులు పడితే అని అనుకుంటాం, లాస్ట్ టైం అఖండకు జరిగినట్టు. అట్లా కాకుండా ప్రకృతి ప్రకోపానికి గురయ్యి అబ్బా మేము సినిమా చూడలేకపోయామని ఫీల్ అయ్యే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. బట్ అట్లనేం లేదు. మోస్ట్లీ తీర ప్రాంతాలు అంటే ఎటువైపు రాజమండ్రి, కాకినాడ అటువైపు అండ్ అలాగే తమిళనాడు, కొన్ని ఒరిస్సా ముఖ్యంగా వైపు ఉంటుందని అయితే చెప్తున్నారు. మొత్తం 2 రాష్ట్రాలు అయితే తీవ్రంగా వర్షాలు కురుస్తాయని మాత్రం చెప్పలేం. తెలంగాణలో అయితే ప్రాబ్లం ఏం లేదు, బట్ ఆంధ్ర సైడ్ అయితే కొంచెం ఉండింది. సో బీ కేర్ఫుల్, ఇంకంతమించి ఇంకేం చెప్పలేం. అండ్ పండగ అందరూ కూడా కుటుంబ సభ్యులతో, ఇప్పుడు ఇంట్లో అయితే వర్షం వస్తే ఏం చేస్తాం, ఇంట్లో గడుపుకుంటాం. కానీ బయటికి వెళ్ళి చేయాల్సిన పనులను అయితే విరమించుకుంటాం కదా. అట్లాంటి టైంలో అంటే పండగ టైంలో అందరూ సంతోషంగా ఉండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి. ఏ చిన్న ఇది జరగకూడదు. అందరూ హైదరాబాద్ నుంచి ఆంధ్ర సైడ్ వెళ్ళిపోతారు, రహదారులన్నీ ఫుల్గా ఉంటాయి. మళ్ళీ వర్షం పడితే వీళ్ళు సరిగ్గా వెళ్తారో లేదో తెలియదు. సో ప్రయాణాలు వెళ్ళే వాళ్ళు కొంచెం ముందుగా వెళ్ళండి. ముందుగా అంటే మనకు ఆల్రెడీ ఇవాళ రాజాసాబ్ రిలీజ్, రాజాసాబ్ సినిమా చూసుకొని హ్యాపీగా బయలుదేరిపోతే హ్యాపీగా ఫెస్టివల్ చేసుకోవచ్చు. వర్షం లేకపోతే దేవుడి దయ వల్ల అన్ని సినిమాలు హ్యాపీగా చూడొచ్చు. ఒకవేళ ఉన్నా అని కూడా ఇవాళ అవుతారే ఓటీటీలో కూడా చూసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.